నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అప్ప. గురుగారు, ఈ జ్యేష్ఠ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. జ్యేష్ఠ మాసంలో కన్యారాశి వాళ్ళకి, అంటే కన్యారాశికి అధిపతి కూడా బుధుడే. మిథున రాశికి ఎలాగో అలాగే కన్యారాశికి అధిపతి కూడా బుధుడే. కానీ కన్యారాశిలో ఈ యొక్క రవిబుధులు భాగ్యస్థానంలోకి వచ్చారు. రవిబుధులు భాగ్యస్థానంలోకి, తర్వాత గురుడు ఉద్యోగ స్థానంలోకి వచ్చాడు. భాగ్యస్థానం అంటే ఏమిటంటే అదృష్టం ఇచ్చే స్థానం. అదృష్టం అంటే ఎక్కడి నుంచో కష్టపడకుండా రాదు, ఏదైనా ప్రయత్నం చేస్తుంటే అది కష్టపడి అది రావడాన్ని అదృష్టం అంటారు. ప్రత్యేకంగా అదృష్టం వచ్చేసిందంటే ఎక్కడి నుంచి రాదు కదా మనకి. అంచేత అదృష్టం అంటే తన ప్రయత్నాలు చేస్తున్నటువంటి పనిలో కొంచెం అనుకూలంగా ఉండే టైము ఈ కన్యారాశి వాళ్ళకి ఉంది. పర్వాలేదు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో రవి బుధులు అంటే ఖర్చులు ఎక్కువ కాకుండా, ఆ తర్వాత ఉద్యోగము, ఇవన్నీ కూడా బాగుంటాయి. గురుగారు, మరి ఈ రాశి వారికి అంటే ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఉద్యోగస్తులకి కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. మంచి మంచి ఉద్యోగాలు అప్లై చేయడం, తర్వాత ఉద్యోగంలో నిలబడి ప్రస్తుతం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం ఈ రాశి వాళ్ళకి మామూలుగా వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళకి గురుబలం బాగుంది ఈ నెల మాత్రం గురుబలం చాలా బాగుంది. దీనివల్ల ఏంటంటే ఉద్యోగంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కొత్తగా ఉద్యోగం అప్లై చేసేవాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఈ రాశి వాళ్ళకి సంబంధించిందంతా కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో గురు అనుకూలత బాగుంది. ఆరోగ్యరీత్యా వీరికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం మళ్ళీ వీళ్ళకి కుజుడైపోయాడు. ఈ కుజుడు వచ్చి 11వ స్థానంలో ఉన్నాడు. ఇది కూడా బాగానే ఉంది. ఆరోగ్యం అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఈ నెల కూడా వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. లాభాల పరంగా అంటే ఎప్పుడు అంత ఇబ్బంది ఏం రాదు. ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ నెలంతా కూడా. కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది. రాజకీయవేత్తలకు ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయ పరంగా అయితే కొంచెం ఇబ్బందే ఉంది. ఎందుకంటే రాజకీయ పరంగా ఉండేటటువంటి విషయాల్లో రాహు పనికి రావట్లేదు. రాహు శత్రుకారకంగా అయిపోయాడు. వీళ్ళ మీద ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వాళ్ళు వీళ్ళ పక్కనే ఉంటారు. తెలియకుండా వీళ్ళని మోసం చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళని వాడుకుని అలాగే అపనిందల మీద వేసేవాళ్ళు కూడా ఈ నెల వీళ్ళకి తారసపడతారు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అది మనం తెలుసుకుందాం. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇంకా చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి చదువు కారకుడైనటువంటి గ్రహమే విద్యార్థుల వృశ్చికం, ధనుసు. గురుడైతే బాగున్నాడు. అనుకున్నటువంటి విద్యలు, అనుకున్నటువంటి ప్లేస్మెంట్స్ ఇవన్నీ విద్యార్థులకి అందరికీ బాగుంటుంది. ఇప్పుడు భూ లావాదేవీలు చేసేవారు, గృహయోగం కోసం చూసేవారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? భూలాభాలు, అలాగే అంటే ఇల్లు కొనుక్కునేవాళ్ళు, స్థలం కొనుక్కునేవాళ్ళు, ఏదైనా ప్రాపర్టీ వైజ్ ఖర్చు పెడదాము అని అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ నెల అయితే ప్రయత్నాలు చేయొచ్చు. కొత్తగా ఇల్లు, లేకపోతే ఏదైనా లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కునేవాళ్ళు, కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్రారంభం చేసుకోవచ్చు. అది కూడా ఈ జ్యేష్ఠ మాసంలో 9వ తారీఖు వరకే ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చే నెలే వీళ్ళ కొత్త ఇల్లు ప్రయత్నాలు చేసుకోవాలి. ఏమైనా కొత్త ప్రారంభం చేయాలంటే ఇల్లు కూడా వచ్చే నెలలో ప్రారంభం చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు టీవీ సినీ రంగంలో పనిచేస్తున్న వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? కళాత్మక రంగంలో పనిచేసే వాళ్ళందరికీ బుధుడు అనుకూలతగా బాగానే ఉంటాడు. బుధుడు వల్ల ఏంటంటే మాట తీరు కొంచెం 2 రకాలుగా మాట్లాడే వాళ్ళందరూ ఇందులో ఉంటారు. అంటే ఏ ఎండకి గొడుగు పెడతారంటారు చూసారా, అటువంటి మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది. నీరు ఎప్పుడైతే కింద పోస్తామో పళ్ళ వెతుక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పరిస్థితులకు అనుగుణంగానే బతుకుతారు. ఇది ఒక అదృష్టం వీళ్ళకి కూడా బాగుంది. విదేశీయానం ప్రయత్నించే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ నెల బ్రహ్మాండంగా ప్రయత్నం చేయొచ్చు. గురుడు చాలా బాగున్నాడు. గురుడు వల్ల ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంది. గురుగారు, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? కోర్టు కేసులకు సంబంధించిన గ్రహం మళ్ళీ కుజుడయ్యాడు. ఈ కుజుడు కొంచెం మామూలుగా ఉన్నాడు కాబట్టి 2 వారాల్లో ఎప్పుడైనా పెండింగ్ కేసులు ఏమైనా ఉంటే ఈ నెలలో 2వ వారం 3వ వారంలో వాళ్ళకి ఒక కొలిక్కి వచ్చేస్తుంది.
వాళ్ళు సక్సెస్ అవుతారు. గురుగారు, మొత్తంగా మరి కన్యా రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి. మొత్తమే జ్యేష్ఠ మాసంలో కన్యారాశి వాళ్ళు చేసుకునే రెమెడీస్ ఏంటంటే శనికి, రాహుకి, కుజుడికి కద్దులు, మినువులు, తర్వాత నువ్వులు దానం ఇచ్చి విష్ణుమూర్తికి పూజా కార్యక్రమాలు చేసుకోమనండి. తప్పకుండా బాగుంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.